ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాన్వయం ఆహార్యం చంద్రతారాది తో వందే వందే సాత్వికం శివం గురుర్బ్రహ్మా గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై గురవే. పూజ్యుల పెద్దవారు తండ్రితో సమానమైన వారు మమ్మ దీవించి మా కళను అభిమానించి ఇంకా మా కళ ప్రదక్షిణ చేయకముందే ఒక 100 రూపాయలు వచ్చినారు. వారిని వారి కుటుంబం నా పరమేశ్వరు వెళ్ళవేళ వారికి ఆరోగ్యం అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో చల్లగా ఉండాలి మనసారా ప్రార్థిస్తున్నారు. తనువో నీదే మనసు నీదే తనువో నీదే మనసు నీదే ఏరే దాచింది ఏమంటే స్వామి తనువో నీదే మనసు నీదే ఆహా పువ్వులో ముడిచింది నీకోసం నీరో పువ్వులు పలికింది నీకోసం పువ్వులో ముడిచింది నీకోసం నీరో పువ్వులు పలికింది నీకోసం నీరో నీకోసం ఆగేనురా పెదవిలో మధుపు కురిసెరా నిన్ను వాసతోనే పెదవిలో మధుపు కురిసెరా నిన్ను వాసతోనే చేరరా ఎదురు చూశాను వలసిపోయి నీ తొలి రేజు ఎన్నిడి గొడుగనురా తను నీదే మనసు నీది స్వామి మురళి గానాలు వినిపించలేరా ముద్దుల నీము కనిపించలే మురళి గానాలు వినిపించలేరా ముద్దుల నీము కనిపించలేరా పెదవిలో మధుపు కురిసెరాను పెదవిలో మధుపు కురిసెరాను నివాసతో నేను చేరరా ఎదురు చూశాను వలసిపోయి తను నీదే మనసు దాచి నీదే మనసు నీదే ఆహా
పూట పూర్తిగా మొత్తం కథ ఏదో వస్తున్నాడు ఇస్తాడని ఆశగా చూస్తే అనుమానంతో ముస్తాబే కూర్చున్నామని అంటున్నాడు. ఎంత బాగా క్రొత్త బేరం తగిలితే ముస్తాబే కూర్చున్నారు. తెలిసిందా? ఏ సండాలుడు నమ్మును వాడు నిర్బంధైపోను. ఏదో అసమ్మకన్నమాట తలుకులు ఎందుకు చెంతామని హాస్యమా? వడలముండే హాస్యమా? ఏమిటి నీ హాస్యము? చెప్పు. పూల రంగుడు ఎట్లు చంద్రుడికి వచ్చినట్టు? ఎవరు? ఆ పూల రంగుడు ఎందుకు వచ్చినట్లు? వెంకటేశ్వరులు గారా? ఆ సంగతి మీకు చెప్పారండి? నేనే చూసినాను. పోయిన సో మీ అమ్మ కంటబల్ల వచ్చినని గుమ్మం కాడికి వచ్చేటికి తటాను కొలుపు తీసుకుని బలాన్ని బయటకు వచ్చినాడు. ఆ ఫోటోను నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాము. ఏమో సుబ్బి చెట్టు కోమట బిడ్డగా సాధన గోసిన నిజము చెప్పడు. ఇతనేమో చెప్పిన తెలియనప్పుడు నేనేమి చెప్పిన చిక్కియే. ఇదియే వేలయ్యాలి తెలివితేటలు వెళ్ళలు చే ఘట్టములు. ఏమండి ఎందుకు ఇతను సుబ్బి చెట్టుని అతన్ని అడకపోతే మేలు కావాల్సి వచ్చినని చెప్పినాడు. చెప్పిన కదా మరి మీ సందేహం ఏమో? అవునండి. కోపం ఎందుకు? నా ఎందేమైనా పాపముడని కదా. శబాస్, అది మాట. చెప్పండి. ఇప్పుడు చెబుతు నిన్ను మేలం కొరకై వచ్చిన వాడు ఇచ్చలవిడిగా ఈదుగు మూన బాక బెదరుచు పెరడు తాను దాటి వెళ్ళని నా సందేహము. అట్లయినా ఆ సంగతి కూడా అతన్ని అడగకపోతే తమరు ఎర్రి మహమ్మ నీ మాట ఏదముగా నేను ఎప్పుడూ నమ్మలేదు. ఏమండి నువ్వు నాతో నచ్చంత అబద్ధం ఆడవలే నా నమ్మకం. మీతోడనే కాదు, నేను ఎవరితోడని అబద్ధములాడను. అందుకని చింతామణి ఈ కులములో పుట్టవలసింది కాదని చిన్నల పెద్దలు శ్లాఘించడానికి ఏ కారణం తెలిసిందా? సందేహమేమి? ఎవరు మాటలు ఎలా? నేను ఎన్నిసార్లు చెప్పలేదు చింతామణి.
మనసులో కలిగని ప్రేమ సందేశము నీవు బాటలలో నన్ను వికసించు నువ్వులతో రావేలా 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 అందాల బాల అందాల బాల మందారమాల అందాల బాల మందారమాల రావేలా 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 దీనికేమి గాని తమరు వెళ్ళిన పని ఏమైనది? ఏమున్నది దైవము తరచుగాను దనుకులు నాలుగులు తాటి పట్టలతోను చేతులు సేవాకులతోను ఉదయం ఉక్కు ముక్కలతోను ఆ పైన చావు కబురు చల్లగా చెప్పుటకు కావాలను. ఇప్పటికింతే గాని 2-3 దినముల తప్పక సానుకూలం కాగలదు. ఇంకోనేమో ఎప్పటి పాఠమే దిగినది. మరొక విశేషం ఇది వరకు రేపు ఆ రేపునకు 2 త్రోపులు కూడా తగిలించినారు తామరు. కాదు నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్లు మాట్లాడము. ఇదిగో అదిగో తిప్పిన తోటరి ఈ పూట తొట్టి చేయి చూపినాడు. ఇంకనేమి ఒక తొంటరిని ఆశ్రయించినారు. ఆ తొంటరి కొన్ని రేపులు గడిపి యావలక తొంట చేయి చూపినాడు. ఆ తొంట చెత్త తెచ్చి మా ఇంటి తోరణం కూర్చెదరు. మాడి శాంతానికి మండిపడినా నేను ఏం చేయగలను చింతమని శివాకుమని శివరాత్రిము. ఏమండి ఇక్కడికి 20 దినముల నుండి విని ప్రాణం విసికి విని నేనికి మీరేమి చెప్పనక్కర్లేదు, నేనేమి వినక్కర్లేదు. మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మాయమ్మ నన్ను కొనక కోసింది. ఇంకొక ఎదుతో ముందో మోక మింగి చావలసిందే. చూడండి ఇక నేను పడలేను. మీ దారి మీది, నా దారి నిన్ను విడిచి నేను చనమైన బతకగలనా? ఏడాదికి బంధువర్గములా ఈడికి పానములకు మిత్రులను ఎడసిది ఎన్నువాకిలే ఈడికి భార్యను పోత చెప్పుగా ఎక్కు చెక్కులను ఎక్కు చెక్కులను నేను
ఏమండి, నేను మాత్రం ఏమి చేయగలను? ఈ నెలలో ఎర్రని ఏ గాడిని మీరు నాకు ఇచ్చినారా? నేను ఎక్కడికి వెళ్ళినాను అక్కడే చుక్కదిరిగినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను చింతామని. నాకు ఉన్నంతలో నీకెప్పుడు విడిపించి చేసి తినా ఛత్రమిల్ల తండ్రి గట్టిన విల్లు దాయాదులకు విక్రమించి వస్తువులు చేయించినాను. వచ్చవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కొనగా రాసి విచ్చినాను. కులచతి మేని చొమ్ములు బుద్ధతో కూడా కొని వచ్చి నీ కులము వారెల్లా నీకిది కూడదని భార్య నూటికి అల్లు విడినా లెక్క జయ నీ ఇంటి కాచుకొని ఇటున్నాను కలిగినేడు. అంటే మీరు ఇచ్చినయే మీరు గుర్తు పెట్టుకున్నారు, మేమేమి ఇవ్వలేదన్నమాట మీకేమండి. నేను మాత్రము మీకు లోటు చేశాను చెప్పండి. తనకు కలిగినదల్లా ధార పోసిన ఎట్టి ఏమండి, తనకు కలిగినదల్లా ధార పోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. ముచ్చటది మేడ కట్టించిన పాల చెట్టుని పోర ద్రోలినాను. నిమిషంబులోనా మాన్యము వ్రాస ఇచ్చిన ఆదిరెడ్డిని సాగ నంపినాను.
కోరినా కోరిన బంగారు కొండ నేను యుగచ్చు పెద్ద శెట్టికి చడ్డు పెట్టినాను పుట్ట సరసుల చెలరేగి చిత్తకార్తె కుక్కలో బోలే ఇలు చుట్టూ గ్రూమరుటగా వచ్చి ఏమండి మాయమ్మ నన్నంత మాయమ్మ నన్నెంత కసరుచుందా నీకే 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 లోబడి ఉన్నాను నిజముగా నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే 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 లోబడి ఉన్నాను నిజముగా రాజశేఖరాలిపై రాజశేఖరాలిపై రాజసాల నీలరా రాజశేఖర మనసును నిరందురా మమత మాసిపో మనసు నిలువలేదురా మమత మాసిపో మధుర నరుపురాదు రాజసే
ఆస్తికి నేను లోటు చేశానా? నీవు లోటు చేసి చండాలుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం అన్నాడన్నా పల్లెత్తి మాట్లాడినదా? దినములు కొంచెం తారుమారైనప్పుడు ఎంతటి వారికైనా ఉండదు. పోనిమ్ము పడిన గొడవలు పనినట్లే ఉండవు. అందుకే ఈ పూట అతను తారసిల్లినాడు. ఎవరు తారసిల్లిన వారు? నేను ఇందాకనే తెలుపుపోగా నా మాట పూర్తిగా ఇప్పుడు చెప్పరాదు. ఆ తారసిల్లిన అతడు బిలవమంగళుడు. బిలవమంగళ అనగా నేటి ఆవల కొత్తగా కర్మగారములు కార్యస్థానములు మేడలు మిద్దలు కట్టుకొని ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమో ఆనాడు నేను చూసిన అందగాడి కవులు చిత్రమనున్నది. ఏమండి ఎర్రగా పుష్టిగా పొడువుగా అందముగా ఉందిరే వారేనా? అవును. నువ్వు ఎప్పుడు చూసితివి? నేను మనసులో మలెమును ఉండనే ఉన్నదండి. ఒకప్పుడు గోపాల వారి స్వామి కోవిలిలో కళ్యాణ సమగాబులు కాంచుతున్న వారు చాలా భాగ్యవంతులు. వాడిక ఏ పాటి స్థితి ఉండును ఏమి 40 లక్షలు నా నమ్మకం. ప్రకృతి వినుము. ఆ బిలవమంగళుడు నేను సహాయించాను. ఆ జనములో అతడే నేనే అతడు. ఒక్క మాట మాట్లాడిన ఒక్క మాట మాట్లాడిన ఒక్క మాట దిశలందు పడిన ఒక్క చోట కళ్ళు వేరైనా చెప్పండి. కళ్ళు వేరైనా సంతతమాతులు పేరుగా మాతోటి వయస్సులు ఈడ్చకొను కోరుతుంది ఇరువురము ఒక్క రూపం.
వారు విడిపోటట్లు సంభవించినది? అతను ఆందోళన సాధించి పాఠశాలలో ప్రవేశించినాడు. చాలా మంచివారు. మరి తమరేమి చేశారండి? నేనేమి చేశానని ఏం చేశారు? చదువు మాని ఇదిగిదిగో మా నాన్నలో చేరినాను. అందువల్ల సంబంధం అంతా పూర్తిగా తప్పిపోయి ఒకరికొకరు మర్చిపోయేంత వరకు వచ్చినాము. వాసుదేవమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతా తన వశం చేసినాడు. ఈ మధ్య అతనే నాకు దిప్పుకొచ్చినాడు. వచ్చిన వెడల ఏమిచ్చి తెలుసుకున్నారు? వారిని ఈరిని దేబరించుకుంది. చాలా మంచివాడు, చాలా మంచివాడు. నేను అడిగినా ఇవ్వగలడు. ఎంత భీతితో మాట్లాడాడు. నా కష్టములని అడిగినాడు. అతను మంచి చెడ్లన్నీ నాకు చెప్పినాడు. ఇంటికి తీసుకెళ్లి భోజనం చేసేంతవరకు ఇచ్చినాడు కాదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమండి ఆలోచిస్తున్నానా? ఏమండి అదేనండి, అదే ఎట్లయినా ఒక్కసారి ఆ బిల్వ మంగళమూర్తి గారిని ఏమండి అది ఎట్లు లేదండి, నేను అదే ఒక్కసారి విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక, ఎన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమండి ఆ పెద్దాయన్ని, ఆ బిల్వ మంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి అలా అలా తీసుకురాకూడదు? అదే అలివేయని కార్యక్రమం కాదు. ఎందుచేత? అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటేనా? పరమనైష్ఠికుడు. విప్ర నారాయణ కంటేనా? ఋషశృంగుని కంటేనా? ఎందుకు లెక్క గద బెరమలు యోతులు తారసిల్లివరికి ఏమండి యోతులు తారసిల్లివరకే పురుషాకనులెంతలేసి సామంతములాడును దిగుబాటలు పలికెనా యోతులు తారసిల్లివరకే కామినీమణి కాంత ధృతంచలాగ్ని కలికాలవించుకు పాటి సోకదేన్ని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరుణుడు ఎల్లు పోలుకు
ఉండుగాక. అతని భార్య భూలోకరంబ. ఎర్రివాడ చానులకు జనువారులు ఎవరి మాట చక్కనిది కాదు. ముందు మీ భార్య మాట చెప్పండి. ప్రాణములు కలిగినట్టు మేల్పసిడి బొమ్మ, ప్రాణములు కలిగినట్టు మేల్పసిడి బొమ్మ, అవయవములు కలిగిన నీ భార్య మన గుడి దగ్గర చూసా అవయవములు కలిగిన అల్లరి బొమ్మ, అట్టి భార్యను విడచి నీవు అకట నేటికి ఈనాటికి ఎన్ని కోపల చచ్చుతో పెరుగనకో అయ్యా, నీ భార్య కూడా చక్కనిది. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? మా ఇంట్లో ఉన్నారు. ఎవరి భార్య చక్కనిది కాదండి? ముందు మా మాట చెప్పండి. వారి భార్య చక్కని ఇవన్నీ మాటలు మనకి ఎందుకు? ఇప్పుడు ఎందుకు ఆ గోళ? అసలు మన ఇంటికి నీవు వచ్చి వాళ్ళ గోళ చెబుతారు ఏమిటండి? నీకెవరు బదులు చెప్పగలరు? ఏమండి, బదులు చెప్పుడు అస్సలు పని లేదు. ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే భారం అది, తనను ఆకర్షించే భారం నాది. తదుపరి కార్యక్రమం తనకున్న 40 లక్షలు ఉన్నాయి అన్నారు కదండి. ఏమండి, సగం మీది. ఏంటి అలా చూస్తారు? సగం నాది. నేను ఒప్పుకోను. ఏ సగం ఇవ్వరా? అసలు ఇవ్వరా? అంత నీదేగా. మాటలు నేను అమ్మను చింతమణి ఏది అమ్మ ఇంట్లో లేనట్టున్నది. ఏమండి, ఇవాళ శ్రీరాముని ముందుకు వస్తుందని ముందుగానే శ్రీరాముని ప్రార్థించుకున్నటకు అమ్మ చిత్ర ఇద్దరు గుడికి వెళ్ళారండి. సరే చింతమణి, ఈ ఆనంద సమయంలో నేను వాడతాను, నువ్వు వాడగలవా? రావే రావే నా తుకుమాల నా ఊర్వశి, రావే రావే నా ప్రియతి. మధువులకి నయనాలు మధులూరిచే, మధువులకి నయనాలు మధులూరిచే నీ ఎదరాలు. నీ యోగ భావాలు మరిపిల్చు మరిపిల్చు పులకిల్చు అనురాగు రాగాలు. రావే
అంగలు గల్లు గల్లున మోజ నీ నచ్చభంగములు పొడలు జల్లని పీచు నీకై అంగలు గల్లు గల్లున మోజ నీ నచ్చభంగములు పొడలు జల్లని పీచు నీ అవభావాలు జగతి పొలతంగా అవభావాలు జగతి పొలకంగా నిన్ను చూచి నటరాజు నిన్ను చూచి రావే రావే నా ఊర్వశి రావే రావే నా ప్రియతి రావే రావే నా తోచుని బతుకుచాడా ఎందరో మహానుభావులు పోతున్నారు కానీ ఈ దొంగమ్మకు సాగు రాలేదు. ఓ ఈ బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఇంత బుగ్గైనదేమయ్యా. ఈ బెత్తలంబుకు తిరుపతి కొండలు ఈ బెత్తలంబుకు తిరుపతి కొండలు కోతి మూకములు బాబి కొలిపినావు సదా అంశతూలిక తల్పంబు ఇరులల్లు శుద్ధి చేసినావు. వీతినల్పడి గులాబి చెత్తులకు వారు మించిన ముళ్ళు చుదించినావు. ప్రభులు మందిర పాదనమున ప్రభులు మందిర పాదనమున నీ తలక్కులను కల్పించినావు. ముఖాకరమైన చాలువిల్ల ముఖాకరమైన చాలువిల్ల ఇటు నెత్తుర వీచడు వేషమోతలకు పిశాచులను క్షమించినావు కదర ఉదగోలు నీ తలివి కాలిపోలు